హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢ మాసం వచ్చేసిందండి. ఆషాఢ మాసం వచ్చిందంటే వారాహి నవరాత్రులు వస్తాయి. వారాహీదేవి లలితా పరాభట్టారిక సేనాని. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వారాహ పురాణం వంటి పురాణాలలో అమ్మవారి ప్రశస్తి కనిపిస్తుంది. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వాన్నే వారాహి అంటారు. వారాహి నవరాత్రులు జూలై 6వ తేదీ నుంచి ప్రారంభమై జూలై 15వ తేదీతో ముగుస్తాయి. ఈ 9 రోజులు అమ్మవారిని ఒక్కో రోజులో ఒక్కో అలంకారంతో పూజించి ఆరాధిస్తారు. వారాహీదేవిని పూజించడం, వారాహి నవరాత్రులు చేయడం వలన మనం చేసే పనుల్లో అభివృద్ధి కలిగి సమాజంలో కీర్తి, గుర్తింపు పొందవచ్చు. అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి విజయకేతనం ఎగరవేయాలంటే వారాహిదేవిని ఆశ్రయిస్తే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు, గురువులు చెప్తున్నారు. సప్తమాతృకలలో ఒకరైన వారాహి స్వరూపం ప్రత్యేకమైనది. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి. ఈ తల్లి తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిల్లోని ఆంతర్యం ఏమిటంటే, ఎలాగైతే రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేస్తుందో అలాగే ఈ తల్లి కూడా మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది. దుక్కి దున్నడానికి, భూమిని పదును పెట్టడానికి నాగలిని వాడినట్టుగా వారాహిదేవి కూడా మన బుద్ధిని సన్మార్గం వైపు వెళ్ళేలా ప్రేరణ చేస్తుంది. ప్రాణ సంరక్షణగా ఆజ్ఞాచక్రంలో నివసించే ఈ తల్లిని ఆషాఢంలో ఆరాధించడం వెనుక ఓ విశేషముంది. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఆషాఢ మాసంలో రైతులు భూమిలో విత్తనాలు జల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది. వారాహీదేవి ఉగ్రమూర్తి అని చాలామంది భయపడుతుంటారు. వారాహీదేవి ఉగ్రం కాదు, శాంతమూర్తి. వారాహీదేవి ఉగ్రంగా కనబడినప్పటికీ తన భక్తుల్ని కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ఈ ఆషాఢంలో వారాహిదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, దృష్టి దోషాలు తొలగిపోతాయని, శత్రుపీడలు ఉండవని భక్తుల విశ్వాసం. సాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్రపాలకుడుగా పరమశివుడు ఉండటం మనకు తెలుసు. కానీ మోక్ష ప్రదేశమైన కాశీకి క్షేత్రపాలికగా వారాహీదేవి అవతరించి ఉంది. కాశీపట్టణంలో అమ్మవారు నీలిరంగులో దర్శనమిస్తుంది. వారాహ రూపంలో 6 చేతులు, శంకు, సుదర్శన చక్రాలతో, శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. కాశీకి మాత్రమే కాదండి, తంజావూరులోని బృహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహిదేవియే క్షేత్రపాలిక. ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో వరాహముఖంతో నిండుగా ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవీ ఉపాసకులు అంటారు. ఆ వారాహిమాత అనుగ్రహం ఎల్లప్పుడూ మన అందరిపైన ఉండాలని, అమ్మవారి అనుగ్రహంతో సకల విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదేనండి వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.